హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన A1X ఆన్లైన్ షాప్లో అమ్ముతున్నటువంటి ఆటోమేటిక్ వాటర్ మోటార్ కంట్రోలర్ దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ డివైస్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు నేను మన కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఒక 2.5 years బ్యాక్ నుంచి కూడా వేరే మోడల్ని వాడుతూ ఉన్నాను. సో అదంతా టెస్టింగ్ అవన్నీ చేసిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు మనము మన A1X ఆన్లైన్ షాప్లోనే A1X టెక్నాలజీస్ అనే పేరుతోటి మనమే సొంతంగా ఈ ఆటోమేటిక్ వాటర్ మోటార్ కంట్రోలర్ని తయారు చేసి సేలింగ్కి పెట్టడం జరిగింది. సో ఈ డివైస్ ఏదైతే ఉందో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు దీనివల్ల మనకు ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత ఈ వైరింగ్ సెక్షన్స్ అంతా ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చి మన A1X టెక్నాలజీస్, మన A1X ఆన్లైన్ షాప్లో అమ్ముతున్నటువంటి ఆటోమేటిక్ వాటర్ మోటార్ కంట్రోలర్. ఇది మామూలుగా మనం ఇంట్లో వాడేటువంటి మోటార్కి ఫిట్ చేసేటువంటి స్టార్టర్ ప్యానల్. సో ఇప్పుడు ఈ డివైస్ అనేది ఈ యొక్క స్టార్టర్ ప్యానల్ని కంప్లీట్గా ఇదే ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసేది కావచ్చు, ఆఫ్ చేసేది కావచ్చు, ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా. ఇక ఈ డివైస్ కనుక మనం ఈ స్టార్టర్ ప్యానల్కి సెట్ చేసుకున్నట్లయితే ఇక నుంచి మనము ఈ మోటార్ ఏదైతే ఉందో ఇక మనం ఊకే ప్రతిసారి ఆన్ చేయడము, ఆఫ్ చేయడము, ఈ వర్క్ అనేది మనకు లోడ్ అయితే ఉండదన్నమాట. ఇక తర్వాత ఇంకా ఈ డివైస్ ఏ రకంగా పనిచేస్తుందంటే మన వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దాంట్లోకి నీళ్ళు అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఈ పరికరం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే మన ట్యాంక్లో నీళ్లు ఖాళీ అయిపోతాయో మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మోటార్లో ట్యాంక్లో వాటర్ నిండుతాయో ఆటోమేటిక్గా ఈ డివైస్ అనేది ఈ మోటార్ని ఆఫ్ చేస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఈ డివైస్ని ఈ యొక్క స్టార్టర్ ప్యానెల్ తోటి కొన్ని కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే మ్యాక్సిమం ఈ రెడ్, బ్లాక్, ప్లస్, మైనస్ ఈ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. వీటిని ఎవరికైనా అవగాహన ఉంటే, లైక్ చాలామందికి ఇంట్లో అవగాహన ఉంటుంది, సో మనం స్వయంగా చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎవరైనా ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని మనము ఈ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వైరింగ్ అంతా జస్ట్ ఇప్పుడు మీకు చూపించడం కోసం ఓపెన్గా పెట్టడం జరిగింది. ఏ కనెక్షన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది. లేకపోతే మామూలుగా ఇటువంటి పైప్ ఒకటి మనం ఈ కనెక్షన్స్ అన్నిటికి కూడా కలిపి పెట్టుకుంటే కొంచెం చూడడానికి లుకింగ్ పరంగా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డివైస్ ఏదైతే ఉందో ఎప్పుడైతే దీనికి మనం సెటప్ చేసామో ఇక ఇది అంతా ఆపరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మనం ప్రతిసారి వెళ్ళి మోటార్ ఆన్ చేయడము, ఆఫ్ చేయడము ఇదేమి ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా మనకు అనవసరంగా లైక్ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటా ఉన్నాము, లేకపోతే బయట నుంచి బయటకు వచ్చాము, లేకపోతే వాటర్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే తక్కువ ఉంటాయి, మనం ఒకవేళ ఆటోమేటిక్ వద్దనుకున్నా కూడా ఇక్కడ మనకు మళ్ళీ మాన్యువల్ లాగా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇటు తిరిగి ఈ యొక్క స్టార్టర్ ప్యానల్తో మనకు పని లేకుండా కంప్లీట్గా ఇదే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది A1X ఆన్లైన్ షాప్లో మనం సేలింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు లైవ్లో మన ట్యాంక్లో పెట్టిన కనెక్షన్స్ కావచ్చు, తర్వాత అది ఎలా నడుస్తుంది ఏంటి అనేది లైవ్లో ఒకసారి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముందుగా మనమైతే ఈ డివైస్ని మనకు కావాల్సిన ప్లేస్, ఇప్పుడు ఈ స్టార్టర్ ప్యానల్ ఉంది కదా, దీనికి దగ్గరలో మనకు అనుగుణంగా ఎక్కడైనా సరే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ కొన్ని కనెక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ కనెక్షన్స్లో ఎక్కువ శాతం రెండే ఉంటాయి. అదేంటంటే మన ఇంటి కనెక్షన్ అనమాట. ఆ కనెక్షన్ని డైరెక్ట్గా మనం స్టార్టర్ ప్యానల్కి కనెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈ స్టార్టర్ ప్యానల్కి రివర్స్ కనెక్షన్ అనేది మనం దీనికి అప్లై చేసుకుంటాం. ఆ తర్వాత ఇక మనకు వాటర్ ట్యాంక్లో వెళ్ళడానికి ఒక 3 లైన్స్కి సంబంధించిన వైరింగ్ అనేది ఉంటుంది. ఆ మీటర్స్ ఎన్ని మీటర్లు పడుతుంది అనేది మన బిల్డింగ్ని బట్టి, మన ఇంటి అవసరాన్ని బట్టి ఈ వైర్ ఒకటి మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఈ డివైస్ అయితే మన యాప్లో కనిపిస్తుంది. మన యాప్లో ఈ డివైస్ స్వయంగా కొనుక్కోవచ్చు ఎవరైనా. దీంతో పాటు వాటర్ ట్యాంక్లో పెట్టడానికి కొన్ని సెన్సార్స్ ఉంటాయి, అవి కూడా మన కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక మిగతాది ఈ వైర్ ఏదైతే ఉందో మనకు ఎంత లెంత్ అవసరమో అది వరకు మనం తెచ్చుకోవాలి. దాన్ని జాగ్రత్తగా మనం స్ట్రక్చర్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకసారి బయట నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇది నా ఇంట్లోంచి నేను డివైస్ నుంచి డైరెక్ట్గా నా వాటర్ ట్యాంక్కి పెట్టుకున్న లైన్ అనమాట. సో ఇది మనం చాలా జాగ్రత్తగా ప్రాపర్గా మనకు నచ్చిన విధంగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఇప్పుడు మీరు గమనించవచ్చు. నేను డైరెక్ట్గా ట్యాంక్ దాకా అయితే ఈ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి నేను డైరెక్ట్గా మీకు మన ట్యాంక్లో ఈ డివైస్ కనెక్షన్స్ ఎలాగున్నాయి ఏంటి, తర్వాత మీకు లైవ్లో ఒకసారి దాన్ని ఆన్ ఆఫ్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేస్తుందో కూడా ఒకసారి చూపిస్తాను. వైరింగ్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొచ్చుకొని డైరెక్ట్గా ఇక్కడ మనకు డివైజెస్ అనేవి సెన్సార్స్ అంటాము, వాటికి సంబంధించిన కనెక్షన్స్కి ప్రాపర్గా టేప్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మన ట్యాంక్కి ఒక చిన్న హోల్ లాగా ఎక్కడైనా పైన అడ్జస్ట్ చేసుకొని దీని నుంచి సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. ఈ సెన్సార్స్ అంటాము.
ఈ సెన్సార్స్ని మనము మన ట్యాంక్లో మనకు అనుగుణంగా అమర్చుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ ఉంటుంది, ఈ రెడ్ కలర్ వచ్చి ఈ రెడ్కి ఎప్పుడైతే వాటర్కి టచ్ అవుతుందో మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. అలాగే కింద మధ్యలో మనకు ఒక గ్రీన్ వైర్ వస్తుంది. ఈ గ్రీన్ వైర్ అనేది ఎప్పుడైతే ఈ గ్రీన్ వైర్కి వాటర్ అనేది టచ్ అవుతుందో ఆటోమేటిక్గా అక్కడి నుంచి కిందికి అవ్వగానే డివైస్ ఆటోమేటిక్గా మోటార్ని ఆన్ చేసుకుంటుంది. ఈ బ్లాక్ వైర్ అనేది నార్మల్గా ఇక్కడ మనకు సంపులో వేసుకున్నట్టు వేసుకోవచ్చు. నార్మల్గా మీరు గమనించినట్లయితే ఇప్పుడు నా ట్యాంక్లో ఆల్మోస్ట్ హాఫ్కి పైన వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ గ్రీన్ వైర్ ఉంది కదా, జస్ట్ దీన్ని తీసేస్తే ఆటోమేటిక్గా మన బోర్ అనేది ఆన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ వైర్ అనేది దీని కిందికి నీళ్లు వెళ్ళగానే బోర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా వాటర్ కట్టి హైట్లో పెట్టాను. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా బోర్ అనేది అక్కడ ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వాటర్ కూడా మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఇప్పుడైతే ఇది ఆన్ అయిపోయింది. ఇక ఎప్పుడైతే ఈ రెడ్కి కనెక్ట్ అవుతుందో వాటర్ అనేది టచ్ అవుతుందో ఆటోమేటిక్గా డివైస్ అనేది మోటార్ని ఆఫ్ చేసుకుంటుంది. ఇలా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకు ఈ ట్యాంక్ నుంచి నీళ్లు నిండి వృధాగా కింద పోవడము, తర్వాత నీళ్లు వృధా పోయినకపోతే ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వడము, ఇలాంటివి మనకు ఇబ్బందులు ఉండవు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మనకు పైన ట్యాంక్లో వాటర్ అనేది పడడం స్టార్ట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఇది ఆన్ చేసుకుంటుంది అనమాట. మోటార్ని స్టార్టర్ ప్యానల్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డివైస్ యాక్టివ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు పైన వాటర్ ట్యాంక్లో నీళ్లు నిండిపోతాయో ఆటోమేటిక్గా ఈ డివైస్ అనేది సిస్టమ్ని షట్ డౌన్ చేసుకుంటుంది అనమాట. దీనికోసం మనం ప్రత్యేకంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ డివైస్ ఏదైతే ఉందో మనం కొనుక్కోవాలి. ఇది మనకు A1X ఆన్లైన్ షాప్లో కేవలం 4,499 రూపాయలకి ప్రజెంట్ ఒక ఆఫర్లో సేల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ డివైస్ ఎవరైనా సరే A1X ఆన్లైన్ షాప్లో కొనుక్కుంటే ఇంటికి ఫ్రీ డెలివరీ వస్తుంది. ఎటువంటి GST ఉండవు. తర్వాత జస్ట్ మనం చేయాల్సిందల్లా మన ఈ డివైస్ దగ్గర నుంచి వాటర్ ట్యాంక్కి అవసరమైనటువంటి ఒక వైర్ కొనుక్కోవాలి. అది ఇంటి అవసరాన్ని బట్టి 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు పడుతూ ఉంటుంది. తర్వాత ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ డివైస్కి ఈ యొక్క స్టార్టర్ ప్యానల్కి కనెక్ట్ చేసుకుని కొన్ని వైర్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మ్యాక్సిమం మీకు 99% అవగాహన ఉంటే ఈజీగా చేసుకోవచ్చు మనమే సొంతంగా. లేదనుకుంటే దీని మీద అవగాహన లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు 500, 1000 రూపాయలు, 1500 వాళ్ళ యొక్క లోకల్ సర్వీసెస్ని బట్టి వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు అనమాట. ఒక్కసారి ఈ డివైస్ని కనుక మనం సెట్ చేసి పెట్టుకుంటే ఇక మనకు ప్రతిసారి మోటార్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఈ పని భారం తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇక మనకు వాటర్ ఎప్పుడైతే ట్యాంకులో నిండి వేస్ట్గా వృధాగా పోవడం, ఆ టైంలో నీళ్లు వృధాగా పోయినందువల్ల కరెంటు వేస్ట్ అవ్వడం, ఇలా ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్ తగ్గిపోతుంది. సో ఇక్కడ మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఆధారంగా A1X ఆన్లైన్ షాప్లో ఈ డివైస్ సేల్ చేయడం ద్వారా ఒక 10 లెవెల్స్ వరకు సేలింగ్ ఇన్కమ్ కూడా మనం ఇస్తూ ఉన్నాము. లైక్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా అందుబాటులో ఉంది. అలాగే మన A1X ఆన్లైన్ షాప్లో ఈ డివైస్ కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్గా ఒక మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది మనం ఫ్రీ గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంక్లో చూసారో ఆ సెన్సార్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ఈ డివైస్ ఏదైతే ఉందో ఒక డైరెక్ట్ మోటార్కే కాదు, ఎవరైనా ఇళ్లలో సంపు ఉంటుంది, సంపు ఉండి ట్యాంక్ ఉంటుంది పైకి. సో సంపు నుంచి పైకి వాటర్ ఫ్లో వెళ్ళాలన్నా కూడా సంపుని కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. సో సంపులోకి మళ్ళీ కిందకి వేసే కనెక్షన్స్ ఉంటాయి, అవి సపరేట్గా మళ్ళీ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఇక్కడ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంది. చివరిగా మన A1X ఆన్లైన్ షాప్లో అమ్ముతున్న A1X ఆటోమేటిక్ వాటర్ మోటార్ కంట్రోలర్కి సంబంధించిన వీడియో. సో మ్యాక్సిమం వీడియో మీకు అర్థమై ఉండొచ్చు. సో నేను కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల డిలే అయింది. సో ఎక్కడైనా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మన్నించండి. సో ఒకవేళ ఎవరైనా A1X ఆన్లైన్ షాప్ ద్వారా ఈ ఆటోమేటిక్ వాటర్ మోటార్ కంట్రోల్ సేల్ చేసినట్లయితే ఒక సేలింగ్ చేయడం ద్వారా కూడా 500 రూపాయలు కంపెనీ రెఫరల్ ఇన్కమ్ ఇస్తూ ఉంది ఇన్స్టెంట్గా. తర్వాత ఇంకా మనకు 10 లెవెల్స్ వరకు లెవెల్ ఇన్కమ్స్ కూడా వస్తూ ఉంటాయి. తర్వాత బ్రాస్లెట్ ఒకటి గిఫ్ట్గా వస్తూ ఉంది, డివైస్కి సంబంధించిన సెన్సార్స్ గిఫ్ట్గా వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. A1X ఆన్లైన్ షాప్ ద్వారా ఎవరైనా సరే ఈ డివైజే కాదు ఇతర బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి A1X ఆన్లైన్ షాప్ ద్వారా ఈ డివైస్ని కొనుక్కొని ఇంటికి సెట్ చేసుకోండి. అలాగే A1X ఆన్లైన్ షాప్కి సంబంధించిన బిజినెస్ ఆపర్చునిటీస్ స్వీకరించే ప్రయత్నం చేయండి. ఇతర వివరాలకు డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉంటాయి. సో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఈ వీడియోస్ మీకు పంపించిన వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.